డియర్ స్టూడెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం నీట్ అండ్ జేఈ మెయిన్స్ లో సాధారణంగా చూస్తూ ఉంటాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఒక షార్ట్ ట్రిక్ అయితే చెప్తాను. సో జనరల్ గా మనం ఏం చేయాలంటే మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ అయితే వాడతాం. సిరీస్ కి సంబంధించి R1 ప్లస్ R2 ప్లస్ అప్ టు Rn వరకు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్యారలల్ అయితే 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు R1 R2 బై R1 ప్లస్ R2 ఈ రెండు మనం వాడుకుంటాం అనమాట. సో ఈ రెండు లెక్కలు కూడా. బట్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే మీకు లోవర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, లోవర్ రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్లయితే, ఏది ఈ క్వశ్చన్స్ లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రెసిస్టెన్స్ కంటే లోవర్ రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్లయితే షార్ట్ కట్ సింపుల్ గా ఆన్సర్ ఏమవుతుందంటే 3 × 6 బై 3 ప్లస్ 6. సో ఇక్కడ ఎందుకని 6 ఓం అనేది పైన ఉంది, లోవర్ ఏమో 3 ఓమ్స్ ఉంది. సో ఇట్ ఈస్ 18 బై 9 ఈజ్ ఈక్వల్ 2 ఓం. సో 2 ఓం ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే షార్ట్ కట్ లో చేసేయచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి, సేమ్ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్, బట్ ఇక్కడ లోవర్ రెసిస్టెన్స్ హై రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడ ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ 5 ఓమ్స్ అండ్ 10 ఓమ్స్ కాంబినేషన్, ఇదేమో 3 ఓమ్స్ అండ్ 6 ఓమ్స్ కాంబినేషన్. కాంబినేషన్ లో లోవర్ రెసిస్టెన్స్ కింద ఉన్నట్లయితే ఇలా వాడాలి. అదే కాంబినేషన్ లో లోవర్ రెసిస్టెన్స్ పెద్దదనుకోండి, సో మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే లోవర్ రెసిస్టెన్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ అనేది 5 ఓం అనేది ఆన్సర్. ఓకేనా?